అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు జేఎస్‌డబ్ల్యూ సబ్జెక్ట్ ఛానల్. మరి మన ఛానల్‌లో ఈ సంవత్సరం జీపీటీకి ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే కంప్లీట్‌గా పోస్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ సంవత్సరం జీపీటీపీలో చాలా చేంజెస్ అయితే రావడం జరిగింది. లైక్ స్కోరింగ్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ప్రతిదానికి ఇండికేటర్ పాయింట్స్ అయితే యాడ్ చేశారు. 16 ఫైనాన్స్ నుంచి వచ్చినటువంటి కొత్త గైడ్లైన్స్ అందులో ఇంకార్పొరేట్ చేశారు. వీపీఆర్పీ ప్లాన్ని ఇంకార్పొరేట్ చేయడం అలాగ చెప్పారు. ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడం జరుగుతుంది. సో వాటిలో ఒక భాగంగా మనకి ఖచ్చితంగా ఫస్ట్ మనం చేసేది ప్రొఫైల్ అప్డేషన్. ఈ ప్రొఫైల్ అప్డేషన్ అయితే కంపల్సరీగా ప్రతి గ్రామ పంచాయతీ కూడా చేసుకోవాలి. సో ప్లాన్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ప్లాన్ స్టార్ట్ చేయాలి అంటే ప్రొఫైల్ అయితే ఫ్రీజింగ్ ఫస్ట్ చేసుకోవాలి. అది అప్రూవల్ చేసుకోవాలి. అయితే ఈ ప్రొఫైల్ ఏ విధంగా చేయాలనేది మనకు చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ గ్రామ స్వరాజ్ వెబ్సైట్లో లాగిన్ చేసినట్లయితే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ పైన క్లిక్ చేసుకుంటాం. ఈ విధంగా మనకి లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. విత్ ఏడిఎం అడ్మిన్ లాగిన్. సో మనకి కంప్లీట్ ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. మనకి ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ అయితే మెనూ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మొత్తం కూడా మెనూ ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలోనే ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. మనం క్లిక్ చేసినప్పుడే పాపప్ అవుతాయి అవన్నీ కూడా డ్రాప్ డౌన్ లాగా. సో దీనిలో మనకి ప్రొఫైల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ప్రొఫైల్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ప్రొఫైల్కి సంబంధించి రకరకాల ప్రొఫైల్స్ అనమాట. జనరల్ ప్రొఫైల్, జనరల్ ఎలక్షన్ డీటెయిల్స్, ఎలక్టెడ్ మెంబర్, కమిటీ మెంబర్, మిస్సెలేనియస్, ఎంప్లాయీ, డెలివరీ ఆఫ్ సర్వీసెస్, బేసిక్ ప్రొఫైల్, మై ప్రొఫైల్ ఈ విధంగా. అయితే మనకు డౌట్ రావచ్చు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరు? స్పెషల్ ఆఫీసర్స్ని డేటా ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ప్రాసెస్ ఏమి ఇందులో మనం యాడ్ చేయలేదన్నమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ఈ జనరల్ ప్రొఫైల్లో యాడ్లోకి వెళ్ళి ప్రొఫైల్ని అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. మన ఓల్డ్ ప్రొఫైల్ ఏది ఉందో డిస్ప్లే అవుతుంది. దాన్ని ఎడిట్లోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవాలి. ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఒకసారి డీటెయిల్గా చూద్దాము. యాడ్ బై క్లిక్ చేసినప్పుడు మనకి ట్యాబ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మన ఆఫీస్ అడ్రస్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి వ్యూ, మోడిఫై, ఫ్రీజ్ స్టేటస్, అలాగే ఇక్కడ మనకి అప్రూవ్ స్టేటస్ ఏంటి అసలు ఇప్పుడు దాకా ఇప్పటి వరకు ఈ ప్రొఫైల్ని అయితే అప్డేట్ చేయలేదు కాబట్టి అప్రూవల్ కూడా ఇది వెళ్ళలేదు. సో ఈ పంచాయతీ యొక్క ప్రొఫైల్కి వచ్చేసరికి మనం చూడాలనుకుంటే మనం ఓల్డ్ ఏ డేటా అయితే అనేది చూసుకోవచ్చు. మనం ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగో స్పెషల్ ఆఫీసర్ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా మోడిఫై చేసుకుని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మోడిఫై క్లిక్ చేశాను. ఓకే మీద క్లిక్ చేశాను. ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మోడిఫై జనరల్ ప్రొఫైల్లో మనం ఇక్కడ లాస్ట్ అప్డేటెడ్ డేట్ 2025 3వ నెలలో దీన్ని అయితే అప్డేట్ చేయడం జరిగింది. అంటే సర్పంచెస్ టైంలో. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే మనం ఎటువంటి స్పెషల్ ఆఫీసర్ డేటా కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సర్పంచ్ ఆర్ ప్రెసిడెంట్ డీటెయిల్స్ దగ్గర పంచాయత్ ఎలక్షన్ ఎగ్జాంప్టెడ్ అని చెప్పి ఆప్షన్ అయితే వాళ్ళే ఇవ్వడం జరిగింది. సో మనకి ఏం చేయాల్సింది లేదు. ఇవన్నీ కూడా నో డేటా అవైలబుల్లోనే ఉంటాయి. సో నెక్స్ట్ క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకి ఆఫీస్ సెక్రటరీ డీటెయిల్స్లో మనకి ప్రజెంట్ ఉన్నటువంటి సెక్రటరీ యొక్క వివరాలు ఉంటాయి. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే మనం ఇక్కడ చేంజెస్ చేసుకుంటాము. అదేవిధంగా ఫోటో అప్లోడ్ చేసుకుంటాము. నెక్స్ట్ పై క్లిక్ చేసుకుంటాను. అదేవిధంగా ఇక్కడ విలేజ్ నేమ్, మండలి ఇవన్నీ కూడా వివరాలు వస్తాయి. ఇవన్నీ కూడా చూసుకుంటాము. మెయిల్ ఐడి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఈ విధంగా చూసుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ పంచాయత్ ఎమ్యూనిటీస్ డీటెయిల్స్, పంచాయతీలో లైబ్రరీ ఉన్నాయి సార్, పంచాయతీ బిల్డింగ్ ఉందా, ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయా, అదేవిధంగా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఇన్ పంచాయతీ భవన్, బోర్వెల్, ట్యూబ్వెల్, హ్యాండ్ పంప్. మాకైతే
ట్యూబ్వెల్ ఉంది. అదేవిధంగా రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉందా, లేదు. అవైలబిలిటీ ఆఫ్ రిన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ పంచాయత్ భవన్ అంటే సోలార్ ప్యానల్స్ అవి పెట్టించుకుంటాం, మనం పెట్టుకుంటాము. మాకైతే లేదు. పవర్ సప్లై సోర్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ సప్లైనే మాకు. ఎటువంటి సోలార్ పవర్ లేదు, విండ్ పవర్ లేదు. వైఫై ఆప్షన్ ఉంది. ఆప్టికల్ ఫైబర్ ఉంది. ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యూజ్ చేస్తున్నాము. మొబైల్ ఇంటర్నెట్ కూడా యూజ్ చేస్తున్నాము. కంప్యూటర్, ల్యాప్టాప్, ప్రింటర్, స్కానర్స్ అవైలబుల్ అంటే ఎస్ అనుకుంటాము. ఎందుకంటే మన సచివాలయంలో మనం ఇంటర్నెట్ వైఎస్ఆర్ కలెక్టెడ్ సోఫార్ వచ్చేసరికి మనకి ఎంత అమౌంట్ ఉందో మనం చూసి ఇప్పుడైతే వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ సర్టిఫికేట్స్ అంటే మన పంచాయతీకి ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే ఇక్కడ మనం చేసుకోవాలన్నమాట. కేజీఎం సర్టిఫై చేసాము, ఓడిఎఫ్ సర్టిఫై చేసాము అన్నమాట. కాబట్టి ఎస్ పెడతాము. అదేవిధంగా జీపీ హ్యాస్ డన్ వాటర్ బడ్జెట్ చేసామా లేదా, ఇది కూడా టిక్ పెట్టుకుంటాము. నెక్స్ట్ క్లిక్ చేసుకుంటాము. పైసా డీటెయిల్స్ ఇవి పైసా పంచాయతీకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటాము. ఫారెస్ట్ ఏరియా పంచాయత్ కాన్ఫిగరేషన్, ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఏమైనా ఉందా, లేదు. ఓకే, ప్లీజ్. ఈ విధంగా మనం కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే బేసిక్ జనరల్ ప్రొఫైల్ అయితే మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. డేటా ఫ్రోజన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ అయితే రావడం జరిగింది. మనకి ఆటోమేటిక్గా స్టాటస్ దగ్గర నుంచి చూసుకుంటే పెండింగ్ అట్ హైయర్ టైర్ ఫర్ అప్రూవల్ అని వచ్చింది. సో ఇది మనకి మన మండల్ అడ్మిన్ లాగిన్ అంటే మన మండల్ అడ్మిన్ ఎవరండి, ఎంపీడీఓ గారి లాగిన్లో అంటే ఏడిఎం లాగిన్, నాట్ బిఏడిఎం లాగిన్. ఏడిఎం లాగిన్లో ఈ ప్రొఫైల్ అయితే అప్రూవల్ వెళ్తుంది. సో అది అప్రూవల్ చేసిన తర్వాతే మనకి జీపీడీపీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడానికి వీలైతే అవుతుంది అన్నమాట. అంటే మీకు అర్థం కాకపోవచ్చు, చూపిస్తాను. ఇప్పుడు మెనూలోకి వెళ్ళి ఇక్కడ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లో మనం జీపీడీపీని తయారు చేసుకుంటాం. సో పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లోకి వెళ్ళి యాక్టివిటీ పూల్లో మనం ప్లాన్స్ అయితే యాడ్ చేస్తాం, ఒక్కొక్క యాక్టివిటీ. సో జస్ట్ యాక్టివిటీలోకి వెళ్ళి మనం వెళ్దాం అనుకుంటున్నాం. మనకి ఏమైనా వచ్చిందండి, పంచాయత్ జనరల్ ప్రొఫైల్ has not been approved. Please get the profile approved by the concerned higher tier authority before proceeding further. ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం మన ప్రొఫైల్ని అయితే అప్రూవల్ చేయించుకోవాలి. మనం అప్డేట్ చేసినంత మాత్రాన ఇది స్టార్ట్ అయిపోదు. ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి, ప్లాన్ చేయాలి అంటే జీపీడీపీని ఖచ్చితంగా ప్రొఫైల్ అప్రూవల్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసరికి నేను మిగతా వీడియోస్ చేస్తాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన పంచాయతీకి సంబంధించి, పంచాయతీరాజ్కి సంబంధించి, అదేవిధంగా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీకు మరిన్ని వీడియోలు కావాలంటే మన అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.